రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వర్మ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు నాగేష్, రాయుడు, శ్రీను, కోళ్ల బంగారుబాబు, సోము, సత్యబాబు, పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరి యొక్క హక్కులు, ప్రతి ఒక్కరికి మీద ప్రభుత్వం యొక్క బాధ్యత సూచిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు, అటువంటిది అంబేద్కర్ గారు రచించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వెళ్ళాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం ఉందంటే ఎస్సీలకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వారికి వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుంది. మరి ఇది వరకు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు